ఉమ్మడి కృష్ణా జిల్లా కేసరపల్లి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభమైంది. రాయదాడి తర్వాత ఒకరోజు విరామం తీసుకున్న జగన్ ఉదయం బస్సు యాత్రను తిరిగి ప్రారంభించారు. ఈ యాత్రకు ముందు భర్తతో మాట్లాడారు వైఎస్ భారతి. పార్టీ కీలక నాయకులతో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి. సీఎంఓతో భేటీ అయిన వారిలో సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి భారనేని తదితరులు ఉన్నారు. అలాగే దాడి తర్వాత బస్సు యాత్ర జరిగే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రతా సిబ్బంది సూచనల మేరకు చీకటి పడిన తర్వాత బస్సులోనే ఉండి ప్రజలకు అభివాదం చేయనున్నారు జగన్. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. ఉమ్మడి కృష్ణా జిల్లా కేసరపల్లి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభమైంది. రాయదాడి తర్వాత ఒకరోజు విరామం తీసుకున్న జగన్ ఉదయం బస్సు యాత్ర తిరిగి ప్రారంభించారు. రేటు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభమైంది. కేసరపల్లి నుంచి ప్రారంభమైనటువంటి బస్సు యాత్ర మధ్యాహ్నం జొన్నపాడు చేరుకుంటుంది. అక్కడ లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి 3:30 గంటలకి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ప్రారంభమైన తర్వాత గుడివాడ సమీపంలో బహిరంగ సభకి ఇప్పటికే ఏర్పాట్లు పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి సిచ్యువేషన్ ఉంది. రాత్రికి నారాయణపురంలో నైట్ హాల్ట్కు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం చూస్తే కనుక పెద్ద ఎత్తున అభిమానులు తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రెండు కీలకమైనటువంటి నియోజకవర్గాలు, కేసరపల్లి నియోజకవర్గం, కేసరపల్లి ప్రాంతం అనేది గన్నవరం నియోజకవర్గంలోకి వస్తుంది. గన్నవరం నియోజకవర్గం అదేవిధంగా జొన్నపాడు గుడివాడ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. రెండు కీలకమైనటువంటి నియోజకవర్గాలు. గన్నవరం, గుడివాడకు సంబంధించినటువంటి నియోజకవర్గాలపైన ఇప్పటికే భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. టీడీపీ, వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ రెండు నియోజకవర్గాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీ తరపున గెలిచినటువంటి గన్నవరం శాసనసభ్యుడు వంశీ పార్టీ మరి వైసీపీలో దగ్గరయ్యారు. అదేవిధంగా కొడాలి నాని గుడివాడ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రెండు నియోజకవర్గాలు అటు రాజకీయంగా కూడా పూర్తిగా హైప్ క్రియేట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే సమయంలో రాయిదాడి ఘటన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రని తిరిగి ఈరోజు ప్రారంభించారు. నిన్న వైద్యుల సూచన మేరకు పూర్తిగా ఆయన విశ్రాంతి తీసుకున్నారు. ఈరోజు ఉదయం తిరిగి ఆయన క్యాంప్ సైట్ నుంచి బయటకు వచ్చారు. తలపైన ఎక్కడైతే గాయమైందో ఆ గాయం దగ్గర బ్యాండేడ్ వేసుకుని వైద్యుల సూచన మేరకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రత్యేకమైనటువంటి వైద్య బృందం కూడా జగన్ వెంట ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకోవైపు పోలీసు యంత్రాంగానికి సంబంధించి భారీ భద్రతా బందోబస్తులు ఏర్పాటు చేశారు. ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లే ముందు జాగ్రత్త చర్యగా కొంచెం పోలీసులు అదేవిధంగా సెక్యూరిటీని దాటుకుని వెళ్ళేటువంటి సమయంలో జగన్కి పలు సూచనలు కూడా చేశారు. అయితే బస్సు యాత్ర పెట్టుకుందే ప్రజల దగ్గరికి వెళ్ళడానికి, ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళని కలుసుకోవడం ద్వారా, వారి సమస్యలను అడుగు తెలుసుకోవడం ద్వారా వారికి మరింత దగ్గర అవ్వాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే బస్ యాత్ర నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి దాడిని దృష్టిలో పెట్టుకుని సామాన్యులకి, పేదలకి దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి వీలు ఉండేటువంటి అవకాశం ఎంతవరకు ఉంటుందన్నటువంటి అంశాన్ని కూడా జగన్ అధికారుల వద్ద ప్రస్తావించారు. అయితే దాడి జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి అంశాలకు కూడా అధికార యంత్రాంగం జగన్కి వివరించారు. ఆ తర్వాత జగన్ అధికారులు కొంతవరకు కూడా సమావేశమైన తర్వాత పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఎవరైతే జగన్ కలవడానికి లేదంటే ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు, సమస్యలను చెప్పుకోవాలని వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తిగా బారికేడింగ్ని ఏర్పాటు చేస్తారు. రెండు వైపులా బారికేడింగ్ని ఏర్పాటు చేస్తారు. రెండు బారికేడ్ల తర్వాత జగన్ ఉంటారు. దానికి ముందుగా ఆపోజిట్ సైడ్లో బాధితులు ఎవరైతే జగన్ కలవడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా తమ సమస్యలను కావచ్చు, తమ మెమరాండాలు కావచ్చు, విజ్ఞాపనలు కావచ్చు జగన్కి ఇచ్చే ఏర్పాటు చేశారు. ఈ మధ్యలో రెండు బారికేడ్లకి మధ్యలో పోలీసు యంత్రాంగం కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక సాయంత్రం బహిరంగ సభకు వెళ్ళేటువంటి సమయంలో కూడా పూర్తిగా ఏదైతే ర్యాంపుని ఏర్పాటు చేసుకున్నారో ఆ ర్యాంపుకు సంబంధించినటువంటి రాకపోకలు సాగించేటువంటి సమయంలో కూడా ఆ ప్రాంతంలో కూడా పోలీస్ యంత్రాంగం భారీగా మోహరించారు. ఇప్పటికే రెండు అంచెలుగా బారికేడ్స్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా అభిమానులు, కార్యకర్తలు తాకిడి భారీగా పెరగడంతో జగన్ని స్వయంగా కలవాలన్నటువంటి ఉత్సాహంతో ఎక్కువ మంది బారికేడ్లు దూకేసి ముందుకు వచ్చి జగన్ కలిసేటువంటి ప్రయత్నం కూడా అనేక సందర్భాల్లో జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ అంశం కూడా అధికారులు జగన్ దృష్టికి తీసుకొచ్చినటువంటి సందర్భంలో కొంతవరకు కూడా పోలీసు యంత్రాంగాన్ని దాటుకొని వచ్చేటువంటి సమయంలో సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఉన్నటువంటి సమస్యలను కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కూడా జగన్కి అధికారులు వివరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక అత్యంత
కీలకమైంది బస్సు యాత్రలో ప్రజలను నేరుగా కలుసుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో నిర్వహిస్తున్నటువంటి బస్సు యాత్ర కావడంతో దీన్ని భద్రతా కారణాలతో కొంతవరకు దూరంగా ఉంచేటువంటి ప్రయత్నం చేయడం పట్ల జగన్ అయితే మాత్రం అంగీకరించినటువంటి దాఖలాలు లేవు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా భద్రతకు సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలించాలని చెప్పి కూడా అధికారులకు జగన్ సూచించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎన్నికల సంఘంకి సంబంధించినటువంటి అంశం కూడా చాలా కీలకంగా మారింది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిపైన రాయి దాడి జరిగినటువంటి పరిస్థితుల్లో ఎన్నికల సంఘం కూడా పూర్తిగా అధికార యంత్రాంగం నుంచి పోలీసుల నుంచి కూడా నివేదిక తీసుకున్నటువంటి సిచ్యువేషన్, నిఘా వర్గాల నుంచి కూడా నివేదిక తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు బస్ యాత్రకు సంబంధించినటువంటి సామాన్యుల్ని పేదలను కలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాలను కొంతవరకు రివైజ్ చేసుకోవడం ద్వారా వాళ్ళని కలుసుకునేటువంటి ప్రయత్నంలో కొంతవరకు సహకరించుకునే విధంగా ముందుకు వెళ్లాలన్నటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారు. అదేవిధంగా ఏదైతే సభ తర్వాత చీకటి పడిన తర్వాత సాయంత్రం 6 గంటల తర్వాత పూర్తిగా నైట్ డెల్ అయిన తర్వాత మాత్రం బస్సులోనే పూర్తిగా జగన్ ఉండాలన్నటువంటి ఒక రిక్వెస్ట్ని అధికారులు, భద్రతా సిబ్బంది ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టారు. ఈ అంశం పైన కొంతవరకు కూడా జగన్ కొంతవరకు విభేదించినప్పటికీ కూడా పూర్తిగా బస్సు యాత్రకు సంబంధించినటువంటి అంశాలు నైట్ టైంకి సంబంధించి జరిగినటువంటి ఘటన కూడా రాయి దాడి కూడా నైట్ టైంని బేస్ చేసుకుని చీకటిగా ఉన్నటువంటి ప్రాంతంలోనే జరిగింది కాబట్టి ఈ విషయాన్ని కూడా పరిగణలో తీసుకోవాలని చెప్పి కూడా అధికారులు జగన్కి సూచించారు. ఈ సూచన మేరకు బస్సులోనే ఎక్కువగా సమయం, చీకటి పడిన తర్వాత ఎక్కువ సమయం ఉండేటువంటి ప్రయత్నం ఒకవైపు, ఇంకోవైపు ఏదైతే సభ జరిగిన తర్వాత త్వరితగతిన కార్యక్రమాన్ని బస్సు యాత్రను ముగించుకోవాలన్నటువంటి ఒక సూచన కూడా అధికారులు చేశారు. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం పూర్తిగా చర్చనీయాంశంగా మారింది. ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి గన్నవరం, గుడివాడ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నియోజకవర్గాలు కావడంతో ఆయా నియోజకవర్గాల్లో జగన్ నిర్వహిస్తున్నటువంటి బస్సు యాత్రకి భారీ ఎత్తున స్పందన లభిస్తుంది. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైనటువంటి బస్సు యాత్ర గాయంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలు ప్రారంభించారు. బస్సు పైకి వచ్చి కూడా ప్రజలకి అభివాదం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున ఏదైతే గాయం జరిగిందో, గాయం తర్వాత కోలుకున్నటువంటి ముఖ్యమంత్రి బస్ యాత్ర చేస్తున్నట్టు ఎక్కువ మంది అభిమానులు, కార్యకర్తలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన్ని చూసేందుకు, ఆయన్ని కలిసి పరామర్శించాలన్నటువంటి ఒక ఉద్దేశంలో వచ్చేటువంటి వాళ్ళు, సానుభూతి పరులు కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా పూర్తిగా రెగ్యులేట్ చేయడానికి పోలీస్ యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి రో పార్టీలు ఏర్పాటు చేయడంతో పాటుగా 3 అంచెల భద్రతని ఇప్పటివరకు జగన్కి కేటాయించారు. అదేవిధంగా ఇప్పుడు మరో 2 అంచెలు పెంచారు. 5 అంచెలకు సంబంధించినటువంటి భద్రత, అదేవిధంగా భద్రతా సిబ్బందిని కూడా భారీ ఎత్తున బస్ యాత్ర జరుగుతున్నటువంటి పరిసర ప్రాంతాల్లో మోహరించారు. బస్సు యాత్ర రాకముందు ఒక టీము, 2 టీమ్స్ ఆయా ప్రాంతాల్లో ముందుగానే తనిఖీలు నిర్వహిస్తారు. అనుమానితులు ఎవరైనా ఉన్నారనేది కూడా గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక 3 అంచెలకు సంబంధించినటువంటి టీం ఏదైతే ఉందో ఆ టీం మొత్తం కూడా బస్సు యాత్రకు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పూర్తిగా మోహరిస్తారు. ప్రత్యేక దళాలు ముఖ్యమంత్రి భద్రతకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలించేటువంటి అవకాశం ఉంది. ఈ మొత్తం వ్యవహారం చూసుకుంటే కనుక అటు రాజకీయంగా కూడా తీవ్ర సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీ ఒకవైపు ట్వీట్లో పేర్కొంటూ దాడి ఘటనను ఖండించినప్పటికీ కూడా ఆ తర్వాత రాజకీయంగా విమర్శలు లేవనెత్తేటువంటి ప్రయత్నం చేయటం, గతంలో కూడా జగ్గేపేటలో చంద్రబాబు నాయుడు పైన జరిగినటువంటి దాడి అది మిస్ అయ్యి పక్కనే ఉన్నటువంటి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కి తగలటం, ఆయనకి రక్తం కారటం, ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు టీడీపీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇదే సందర్భంలో జగన్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పైన జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి అంశాలను సీరియస్గా తీసుకోవాలన్నటువంటి ఒక డిమాండ్ని టీడీపీ లేవనెత్తుతుంది. ఎందుకంటే టీడీపీ చేయించింది అన్నటువంటి ఒక అభిప్రాయం ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల సంఘాన్ని కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వం కలిసింది. సిబిఐ విచారణ జరిపించాలన్నటువంటి ఒక విన్నపాన్ని కూడా అధికారులు ముందుంచినటువంటి నేపథ్యంలో ఈ రోజు జరిగేటువంటి బస్ యాత్ర ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సౌజన్య.